అస్సాం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకు వరదల వల్ల 52 మంది చనిపోయినట్లుగా అధికారులు తెలిపారు. ఇక వేలాది మంది నిరాశ్రయులైనట్లు వివరించారు. అస్సాంలోని 35 జిల్లాల్లో 30 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు పేర్కొన్నారు. దాదాపు 24 లక్షల మంది వరదల వల్ల ప్రభావితమయ్యారని వివరించారు. అస్సాంలోని బార్పేట జిల్లాలో దాదాపు 1500 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది. దాదాపు 1.4 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మొత్తం 179 గ్రామాలు నీట మునిగాయి. ఇకపోతే ధుబ్రీ జిల్లాలో దాదాపు 7 లక్షల మంది వరదల వల్ల ప్రభావితమయ్యారు. 63,000 హెక్టార్ల విస్తీర్ణంలో పంట మునిగిపోయింది. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం నీమతి ఘాట్ అలాగే గౌహతి, గోల్పరా, ధుబ్రీ ప్రాంతాల్లో బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అస్సాం వ్యాప్తంగా కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగాయి. వరద పరిస్థితిని సమీక్షించేందుకు అస్సాం ముఖ్యమంత్రి దిబ్రూగఢ్ సిటీని సందర్శించారు. ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇక అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ కూడా వరద ప్రభావితం జిల్లాలను సందర్శించారు. ఇక అన్ని రకాలుగా ఆదుకుంటామని కూడా హామీ ఇచ్చారు. నాకు కళ్ళు మండుతున్నాయ్యా.